రైట్ 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 వినోద్ కుమార్ గారు, మీరు చెప్పండి. ఈ సంక్రాంతి తర్వాత రైతు భరోసా విడుదల చేస్తామంటోంది. ఈసారైనా గ్యారంటీ అంటారా? ఇది గ్యారంటీగా ఉందంటారా? అదే ఇప్పుడు దాకా మిత్రులు మాట్లాడినట్టుగా ఇప్పుడు అమరనాథ్ గారు మాట్లాడారు కదా, అన్ని విషయాలు వాస్తవాలు మాట్లాడారు. అక్కడ మీ దగ్గర చాలా ఎవరో మాట్లాడుతున్నారు, డిస్టర్బెన్స్ వస్తుంది, ఒకసారి చూసుకోండి. రెండోది, ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు వ్యవసాయ కూలీలు పరిస్థితి ఏంటి? రైతు ఇప్పుడు వ్యవసాయ కూలీలకు 12,000 రూపాయలు ఇస్తా అన్నారు. ఇంతవరకు ఆ రైతులకు ఒరిజినల్ రైతుల సంగతి 60 లక్షల మంది రైతుల గురించి దాంట్లో 22 లక్షల మందికి ఇచ్చారు. 22 లక్షల మందికి ఇచ్చారు, అది రుణమాఫీ చేశారు. మరి దాంట్లో ఇంకా వ్యవసాయ కూలీల పరిస్థితి ఏంది? కౌలు రైతుల పరిస్థితి ఏంది? ఈ 62 లక్షల మందిలో వ్యవసాయ కూలీలు లేరు. కౌలు రైతులు ఎంతమంది ఇంకా లెక్క తేలలే. మళ్ళీ వాళ్ళకు కూడా 15,000 ఇస్తా అన్నారు, వీళ్ళకు 12,000 ఇస్తా అన్నారు. మరి అసలు ఉన్నోళ్ళకి 62 లక్షల మంది 40 లక్షల మంది రైతులకే ఏమి ఇయ్యలేదు, ఇంకా కంప్లీట్ చేయలేదు. మళ్ళీ మీరు ఇప్పుడు రైతు భరోసా దగ్గరికి పోతున్నారు. అంటే మీరు ఆల్రెడీ చెప్పిన విషయం ఏంటంటే మేము కంప్లీట్ గా రుణమాఫీ చేసిన తర్వాతనే మేము భరోసా ఇస్తాం, రైతు భరోసా ఇస్తాము అని చెప్పారు. మరి రుణమాఫీ చేయకుండానే మీరు మళ్ళీ మీ రైతు భరోసా అనే స్టేట్మెంట్లు ఎవరు నమ్మాలి? మరి వ్యవసాయ కూలీల పరిస్థితి ఏంది? ఎంతమందిని ఇంతవరకు మీరు వ్యవసాయ కూలీలుగా ఐడెంటిఫై చేసిండ్రు? తర్వాత కౌలుదారుల పరిస్థితి ఏంది? ఎంతమంది కౌలుదారులు ఉన్నారు? వాళ్ళకి ఎంత ఇస్తారు? ఎప్పుడు ఇస్తారు? మరి బోనస్ పరిస్థితి ఏంది? అంటే ఎన్ని అబద్ధాలు అంటే 6 గ్యారంటీలు ఒక పెద్ద మోసం, 420 హామీలు ఒక మోసం. ఇవాళ ఈ మొత్తం మోసాలన్నిటిని కలుపుకొని ఇలా సంవత్సర పరిపాలన ఉత్సవాలు అంటే ఇంత పెద్ద మోసాలు చేసుకుంటూ నిరుద్యోగులను మోసం చేసి, వృద్ధులను మోసం చేసి, వికలాంగులను మోసం చేసి, మహిళలను మోసం చేసి, ఇలా రైతులను మోసం చేసి, వ్యవసాయ కూలీలను మోసం చేసి, ఇవాళ తర్వాత కౌలు రైతులను మోసం చేసి, ఇట్లా ఉద్యోగులను మోసం చేసి, ఇట్లా అన్ని వర్గాలను మోసం చేసినాక ఉత్సవాలు చేసుకునేది మీరు ఎందుకు ఉత్సవాలు చేసుకుంటున్నారు? మీరు ఏ కారణం చేత ఉత్సవాలు చేసుకుంటారు? ఏం సాధించారని ఉత్సవాలు చేసుకుంటారు? గత ప్రభుత్వం కంటే మెరుగైన పరిపాలన ఎక్కడ అందించారని? గత ప్రభుత్వం 10 ఏళ్ల పరిపాలన కంటే మీరు 10 నెలల పరిపాలనలే అత్యంత దుర్మార్గాలు చేశారు. వాళ్ళ 10 ఏళ్ల పరిపాలనతో పోల్చుకుంటే మీరు 10 నెలలనే వాళ్ళకంటే ఎక్కువ దుర్మార్గాలు చేశారు. మీరు వాళ్ళకంటే ఎక్కువ నియంత్రిత పరిపాలన అందిస్తున్నారు. వాళ్ళకంటే ఎక్కువ అణచివేత మీ దగ్గర ఉంది, వాళ్ళకంటే ఎక్కువ మోసం మీ దగ్గర ఉంది. మరి ఎందుకు మీరు దీన్ని ఉత్సవాలు చేసుకునేది? కాబట్టి ఇవాళ ప్రజాపాలన కాదు, ఇది దగా పాలన, ఇది దోపిడీ పాలన, ఇది 666 పేరు మీద దోపిడీ. ఇవాళ లగచర్లలో చూశారు, వెనకపోయారు. అక్కడ 13 రైతుల యొక్క పేద రైతులను దోపిడీ చేద్దాం అనుకుంటే కుదరలేదు. రైతులు పోరాటం తిరుగుబాటు చేశారు. ఇవాళ తిరిగి మళ్ళీ అక్కడ మేము ఎట్టి పరిస్థితుల్లో భూమి సేకరిస్తాం, అది ఫార్మా ఇండస్ట్రీ కాదు, మేము దాన్ని ఇండస్ట్రియల్ పార్క్ చేస్తామని చెప్పేసి అదొక మోసం. ఫార్మా ఇండస్ట్రీకి ఆల్రెడీ శాంక్షన్ అయిన ప్రాపర్టీస్ ఉన్నాయి. దాన్ని వదిలేసి ఇలా లగచర్లలో పేద లంబాడి రైతులకు పాపం ఎస్టీలు వెంబడిబడి ఇలా వాళ్ళ భూములను బలవంతంగా గుంజుకునే ప్రయత్నం చేస్తే వాళ్ళ తిరుగుబాటు, వాళ్ళ పోరాట పట్టిమకు మనం ఇలా సెల్యూట్ చేయాలి. కాబట్టి ఇవాళ అట్లాంటి వాటికి మోసం, ఇవాళ ప్రతిదీ కూడా మోసమే అండి వీళ్ళది. ఇప్పుడు ఎక్కడ అంత దోపిడీ కూడా మళ్ళీ మోసం. ఇప్పుడు మూసి ప్రక్షాళన అదొక పెద్ద మోసం, అదొక దోపిడీ. పేదలను రోడ్డు మీద వేసేయడానికే ఇవాళ వీళ్ళ పథకాలన్నీ ఉపయోగపడుతున్నాయి. మూసి పేదల పుట్టి కొట్టింది. రంగనాథ్ ఇల్లు బఫర్ జోన్ లో ఉన్నదని చెప్పేసి బక్కా జడ్సన్ గారు ఇలా స్పష్టమైన ఆధారాలతో బయటకు పెట్టి మొత్తం కోడే కూస్తున్నాడు. రంగనాథ్ గారికి ఏమైనా చిత్తశుద్ధి ముందు ఆయన ఇల్లు కూల్చేసుకోమనండి, లేదంటే ఆయన ఇల్లు కూల్చేసి అదే బుల్డోజర్ తీసుకొచ్చి ఫస్ట్ ఆయన ఇల్లు కూల్చేయమని చెప్పండి. సీఎం రేవంత్ రెడ్డిని అక్కడ కూర్చొని ఆయన ఫస్ట్ ఆయన ఇల్లు కూల్చేసి, తర్వాత ఆయన తమ్మున అన్నో ఇల్లు ఉన్నది కదా, ఆయన ఇల్లు కూడా బఫర్ జోన్ లో ఉంది, ఆయన ఇల్లు కూల్చమనండి. తర్వాత తన కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళకి ఎవరికైతే ఫామ్ హౌస్లు ఉన్నాయో, ఎవరైతే బఫర్ జోన్ లో ఎఫ్టీఎల్ లో ఉన్నారో, ఎవరైతే ఆక్రమణలు చేసుకొని కట్టుకున్నారో వాళ్ళందరినీ కూలగొట్టమనండి. కూలగొట్టిన తర్వాత మళ్ళీ మిగతా పేద ప్రజల గురించి కంపన్సేషన్ లేదు. వాళ్ళకి భూసేకరణ చట్టం 2013 ప్రకారం ఒక్కరు కూడా న్యాయం చేసింది లేదు. వాళ్ళు భూసేకరణ చట్టం తెచ్చింది ఎవరు? కాంగ్రెస్ ప్రభుత్వమే. మరి ఆ కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారు కదా ఇవాళ.
మరి ఉల్లంఘిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం మరి మోసం చేసినట్ట, దగా చేసినట్ట, ప్రజాపాలన చేసినట్ట. ఈ దగా పాలన, ప్రజాపాలన పేరు మీద దగా పాలన, దోపిడి పాలన, మోసం పాలన, పేదలను పొట్టగొట్టే పరిపాలనకు ప్రజలు ఖచ్చితంగా బుద్ధి చెప్పే రోజు దగ్గరలోనే ఉంది. రైట్ రైట్ లోకల్ బాడీ ఎన్నికల్లో చిత్తుగా ఓడించే పరిస్థితి రాబోతున్నది.